జగన్ హెరిటేజ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? తిరుమల లడ్డూ కల్తీకి హెరిటేజ్ కు లింక్ ఉందా? అస్సలు సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ ఎందుకు దాడి చేస్తున్నాడు? హెరిటేజ్ చేసిన తప్పేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో మనం పూర్తి వాస్తవాలతో తెలుసుకుందాం. ముందుగా మీకు ఇందాపూర్ డైరీ గురించి తెలియాలి. ఇది మహారాష్ట్రలో ఉన్న ఒక అతి పెద్ద ప్రైవేట్ డైరీ ప్లాంట్. దేశంలోని అగ్రగామి సంస్థలైన అమూల్, మదర్ డైరీ వంటివి కూడా తమకు కావలసిన కొన్ని ఉత్పత్తులను ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో తయారు చేయించుకుంటూ ఉంటాయి. ఇదే క్రమంలో హెరిటేజ్ సంస్థ కూడా పనీర్, చీజ్, UHT పాలు వంటి వాటి కోసం ఈ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇది వ్యాపార రంగంలో చాలా సాధారణమైన విషయం. అయితే ఈ సాధారణ బిజినెస్ లింకును పట్టుకొని హెరిటేజ్ బినామీనే ఇందాపూర్ డైరీ అని అసత్య ప్రచారాన్ని జగన్ ప్రారంభించారు. ఇప్పుడు హెరిటేజ్ మీదకు కావాలనే పెద్ద కుట్రకు తెరలేపారు. గత సంవత్సర కాలంలో టీటీడీ నిర్వహించిన తిరుమల నెయ్యి టెండర్లలో మొత్తం 7 జాతీయ స్థాయి డైరీలకు కాంట్రాక్టులు దక్కాయి. అందులో కర్ణాటకకు చెందిన నందిని సింహభాగం ఆర్డర్లను దక్కించుకోగా, మదర్ డైరీ, సంగం డైరీ వంటి సంస్థలతో పాటు ఇందాపూర్ డైరీకి కూడా కేవలం 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసే అవకాశం లభించింది. ఇందాపూర్ డైరీకి ఈ టెండర్ దక్కడాన్నే సాకుగా వాడుకుంటూ హెరిటేజ్ కు ఈ సంస్థకు సంబంధం ఉందని, అందుకే ఈ కాంట్రాక్టు వారికి వచ్చేలా వెనక కుట్రలు జరిగాయని వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇందాపూర్ డైరీ టీటీడీకి సరఫరా చేస్తోంది హెరిటేజ్ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం కూడా చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు జగన్ రెడ్డికి, బొత్స సత్యనారాయణకు, ఇతర నేతలకు హెరిటేజ్ సంస్థ ఇప్పటికే లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇక్కడ మీరు గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసం లడ్డూను కల్తీ చేసింది జగన్ అని సిట్ నివేదికలు చెబుతున్నాయి. ఒక్క తిరుమలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వంటి అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ నాణ్యతను గాలికి వదిలేసి డబ్బు కోసం కల్తీకి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాల్లో కూడా నాసిరకం నెయ్యి సరఫరా జరిగిందనే ఆరోపణలు భక్తులను తీవ్రంగా కలిచివేశాయి. ఇలా టెండర్ నిబంధనలను మార్చి కల్తీ చేయడం ద్వారా వచ్చిన వందల కోట్ల రూపాయల డబ్బును జగన్ దోచుకున్నాడు అనేది వాస్తవం. కానీ ఈ రోజు చంద్రబాబును, ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్ ను టార్గెట్ చేస్తూ మొత్తం లడ్డూ కల్తీ అంశాన్ని రాజకీయం చేసి జగన్ పక్కదారి పట్టిస్తున్నారు. దీని వల్ల ప్రజలందరూ కన్ఫ్యూజ్ అయిపోయి అసలు వాస్తవం ఏంటో అర్థం కాకుండా చేయడమే జగన్ అసలు వ్యూహం. తన హయాంలో జరిగిన అతి పెద్ద పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏ సంబంధం లేని హెరిటేజ్ సంస్థను బూచిగా చూపిస్తూ జగన్ ఆడుతున్న క్రూరమైన రాజకీయ క్రీడ ఇది.